జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈరోజు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉండవల్లి రాతి గుహల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉండవల్లి రాతి గుహలు విజయవాడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు 6 నుండి 7వ శతాబ్దానికి చెందినవిగా తెలుస్తుంది. ఇక్కడ శిలాశాసనాన్ని మనం ఒకసారి గమనించవచ్చు. ఈ గుహలు 4-5 శతాబ్దంలో కూడా కొన్ని గుహలను చెక్కినట్లుగా ఉంది. ఇక్కడ విష్ణుకుండినులు రాజులకు సంబంధించింది. ఇక్కడ వైష్ణవం ఉంది. బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడ ఉండేవారు. ఈ కొండను 4 అంతస్తులుగా చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఒకసారి గమనించండి, పక్కనే చిన్న కొండపై హనుమంతుల వారి విగ్రహాన్ని కూడా చాలా అందంగా లిఖించబడింది. ధనుష్యును ధరించి ఉన్నటువంటి ఒక చిత్రాన్ని కూడా పక్కన గోడపైన గమనించవచ్చు మనం. ఇక్కడ చిన్న కొండపై జంతువుల చిత్రాలను, ఏనుగు మరియు పులి, సింహం వంటి చిత్రాలను చాలా అందంగా చెక్కబడి ఉంది. పక్కన ఒకసారి చూడండి, అమ్మవారి విగ్రహం కూడా అందంగా చెక్కబడి ఉంది. ఈ కొండ 4 అంతస్తుల సముదాయంగా ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఈ గుహలను చెక్కబడి ఉంది. మనం ఇప్పుడు 2వ అంతస్తుకు వెళ్ళి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఒక శిలాశాసనం ఉంది. ఒక్కసారి మనం గమనించండి ఇటువైపున. ఈ శిలాశాసనం తెలుగులోనే ఉంది. ఇక్కడ శిల్ప సంపద చాలా బాగుంది. అద్భుతమైన శిల్ప సంపద. ఈ ప్రాకారాలకు గమనించండి ఒక్కసారి, చిన్న చిన్న జంతువుల విగ్రహాలను చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం కలిగి ఉంది. ఇది చూడండి ఒక్కసారి, చిన్న చిన్న జంతువుల విగ్రహాలను మనం ప్రాకారాల మీదని ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ నుండే కనకదుర్గ అమ్మవారి గుడికి మరియు మంగళగిరిలో పానకాల స్వామివారి దేవాలయానికి దారి ఉందని అనుకుంటున్నారు. ఈ పక్కన ఒకసారి గమనించండి, విఘ్నములకు అధిపతి విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం చెక్కబడి ఉంది. ఓం విఘ్నేశాయ నమః. పక్కన మనం చూడండి బ్రహ్మ, మరియు పైన చూడండి శిల్ప సంపదను చాలా చక్కగా ప్రాకారాలను చెక్కడం జరిగింది. ప్రక్కన విష్ణువు మరియు కొంచెం పక్కకు వస్తే మహేశ్వరుల యొక్క విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ వైష్ణవ మతానికి సంబంధించినవి ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిపుడును చంపుతున్నట్లో ఉన్నటువంటి చిత్రం అదే. అనేక మంది దేవతామూర్తులను ఇక్కడ చిత్రాలలో శిల్ప కళాకారులు చాలా అందంగా చెక్కడం జరిగింది. స్తంభాల మీద కూడా ఎంతో అందంగా చూడండి ఫ్లవర్ చెక్కబడి ఉంది. మరియు క్రిందన కూడా స్తంభానికి ఒక ఫ్లవర్ను చెక్కబడి ఉంది. ప్రతి స్తంభంలో ఏదో ఒక విగ్రహం చెక్కబడి ఉంది. ఆనాటి శిల్ప కళాకారులకు మనం నిజంగా రుణపడి ఉంటాం. ఇటువంటి శిల్ప సంపదను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా పురాతన విగ్రహాలు కానీ ఏవైనా గమనిస్తే ఒక్కసారి గమనించండి మిత్రులరా. ఇక్కడ విగ్రహాన్ని చూడొచ్చు మీరు. స్తంభం మీద చెక్కినటువంటి విగ్రహం చాలా అందంగా ఆ రోజు ఉలి సహాయంతోనే చెక్కబడి ఉంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ పాడైపోవడం వల్ల ఇప్పుడు సిమెంటుతో వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి గమనించండి, ఎక్కువగా ఫ్లవర్స్ ఉన్నట్లుగా మనం ఈ చిత్రంలో చూడవచ్చు. మీ అందరి కోసం నేను ఎంతో కష్టపడి 1 గంట ఉన్నటువంటి వీడియోను ఎడిట్ చేసి సుమారుగా 11 నిమిషాలకు తీసుకొని రావడం జరిగింది. దయచేసి నా యొక్క ఈ వీడియోను చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి ఒక దేవతామూర్తులు. పైకి వెళ్ళడానికి 3వ అంతస్తు మొదటి ఎంట్రన్స్లోనే ఒక చిత్రం ఉంది. చాలా అందంగా ఉంది. ఇక్కడ గమనించండి, ప్రాకారాల్లో బౌద్ధుని ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఒకసారి ఇక్కడ అనేక మంది ప్రతి స్తంభానికి ఏదో ఒక చిత్రం ఇక్కడ ఉంది.
ఇక్కడ గమనించండి ఒక్కసారి, చాలా అందంగా ఉంది కదా మిత్రులారా. ఇక్కడ ఆది శంకరాచార్యుల విగ్రహం మరియు అనేక మంది వృషి పొంగవుల విగ్రహం కూడా, విగ్రహాలన్నీ వృషి పొంగవుల విగ్రహాలు అయి ఉండొచ్చు ఆ రోజు. దయచేసి మిత్రులారా, మనం ఇటువంటి విగ్రహాలను, చరిత్రకారులను, శిల్పాలు చెక్కినటువంటి చరిత్రకారులు మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇక్కడ చూడండి, ఆ రోజు దీపం ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించడానికే ఈ విధంగా తయారు చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ గుహలను ప్రతి ఒక్కరూ, దగ్గరలో ఉన్నటువంటి వారి కాదు, ఎక్కడెక్కడో ఉన్నవారు, ఫారినర్స్ కూడా చాలామంది ఈ గుహలను సందర్శించడానికి వస్తారు. దయచేసి మీరు కూడా ఒక్కసారి రండి, విజిట్ చేసి ఈ గుహల యొక్క అందాలను చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో అరకు మరియు ఉండవల్లి నందు మాత్రమే గుహలు ఉన్నాయి. ఒకసారి గమనించండి, సింహం యొక్క బొమ్మ మరియు పక్కన కూడా ఏదో ఒక బొమ్మ, ప్రతి స్తంభం మీద 2 చిత్రాలను గీయడం జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఆ రోజు చిత్రకారులు ఈ విగ్రహాలను చెక్కడం జరిగింది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపుతున్నటువంటి చిత్రం అది. నిజంగా ఈ పక్కన ఒకసారి గమనించండి, అనేకం చిత్రాలు చాలా అందంగా చిత్రీకరించబడి ఉంది. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ కేవ్స్ను సందర్శించి ఆనాటి శిల్ప కళాకారుల యొక్క నైపుణ్యాన్ని మనం చూడాలి. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి 24 మీటర్ల పొడవుతో శిలా విగ్రహం మీదనే చెక్కబడి ఉంది. నిజంగా చాలా అద్భుతంగా అనంత పద్మనాభ స్వామి వారిని శిల్పకళాకారులు చెక్కడం జరిగింది. గమనించండి, ఇక్కడ ఒక జంతువు యొక్క బొమ్మ, ఇక్కడ ఒక స్త్రీమూర్తి యొక్క బొమ్మలు, మరియు ఇక్కడ క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుడి యొక్క విగ్రహం ఈ పక్కనే ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం ఆ విగ్రహాన్ని కూడా. గమనించండి మిత్రుల, బయట ఉన్నటువంటి ప్రాకారాల్లో ఆయన ఋషి పొంగవులు తపస్సు చేస్తున్నటువంటి చిత్రాలు ఇవి. పక్కనే 2 సింహాలు కూడా, అటొక సింహం ఇటొక సింహం ఉండేటట్లుగా ఉన్నాయి. ఇక్కడ కూడా బయట చూడండి, చాలా చక్కగా చెక్కబడి ఉంది. ఇది బయట ఎలివేషన్. ఒకసారి ఇదిగో సింహం బొమ్మ. మనం ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఇక్కడ మంచి అందమైన ప్రదేశంలో ఉండవల్లి గుహలు. ఈ 4వ అంతస్తుకు వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. ఋషి పొంగవులు ఇక్కడ కలరు. ఒక ఋషి పొంగవుడు ఇక్కడ క్షేత్రపాలకుడైనటువంటి హనుమంతుడి యొక్క విగ్రహాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక విగ్రహం కలదు. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం, అక్కడ కేరళలో అనంత పద్మనాభ స్వామి కలరు, మరియు మన ఉండవల్లిలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం కలదు. ఏకశిలా విగ్రహం మీద 24 మీటర్ల పొడవు చెక్కబడి ఉంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. 24 అడుగులు. ఒకసారి గమనించండి, పైన స్వామివారికి రక్షణగా అనేక మంది రక్షకులుగా ఉన్నారు. ఒకసారి గమనించండి, స్వామివారు శయనించి ఉన్నటువంటి రూపంలో 7 తలల నాగుపాంపై శయనించి ఉన్న రూపంలో ఉన్నారు స్వామివారు. నిజంగా మన జన్మ అదృశ్యం. నాకైతే 2 కళ్ళు చాలలేదు. నేను కేరళ ఎలా వెళ్ళలేకపోయాం. మనం నిజంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కేవ్స్ను సందర్శించి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒకసారి గమనించండి, ఒక చేయి పైకి ఎత్తి ఉన్నట్లుగా ఉంది. పైన గరుత్మంతుడు మరియు క్రిందన ఒక స్వామివారు ఉన్నట్లుగా. స్వామివారు ఎంత నిశ్చలంగా ఉన్నారో ఒకసారి గమనించండి. నిజంగా చాలా అద్భుతమైన శిల్పం. నిజంగా చెక్కినటువంటి వారికి నిజంగా మనం ఎంతో, మన పూర్వీకులు మనం ఇచ్చినటువంటి ఈ ఆస్తిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది
క్రిందన ఉన్నటువంటి మొదటి అంతస్తు చాలా వరకు అసంపూర్తిగా ఉంది. తక్కువ స్తంభాలు కలిగిన పెద్ద గదిగా ఉంది. ఇక్కడ 8 స్తంభాలు 7 గుహలు కలవు. నిజంగా చాలా అద్భుతం. గమనించండి ఒక్కసారి మిత్రులారా. స్వాగతం పలుకుతున్నటువంటి విధంగా 2 ఏనుగులు 2 ప్రాకారాల వైపున ఉంటాయి. ఇది మొదటి అంతస్తు అంటే గ్రౌండ్ ఫ్లోర్. ఒకసారి గమనించండి మిత్రులారా. నిజంగా ఎటువంటి యంత్రాలు లేని సమయంలో ఈ విధంగా ఒక కొండను తొలిచి అందమైన శిల్పాలను మరియు అంతస్తులుగా చెక్కడం చాలా నిజంగా అదృష్టం. మనం ఈ గుహలను చూడడం. ఈ అసంపూర్తిగా చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి గదిలోనూ ఏవో ఒక విగ్రహం. ఈ పక్కకి వస్తే ఒక చిన్న మందిరాలను చెక్కబడి ఉన్నాయి. ఈ మందిరంలో ఏమైనా కోరికలు తీరిస్తే అనుకుంటా అక్కడ చిన్న రాళ్ళను కుప్పగా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించండి. శివుని యొక్క లింగం అనుకుంటా బాగా ఉంది. ఈ గుహలు చాలా అద్భుతమైన అందమైన ప్రదేశంలో ఉన్నాయి. కృష్ణా నది కూడా దగ్గరలోనే ఉంది. జై హింద్. భారత్ మాతా కీ జై.